నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. వైసీపీ వాళ్ళు గత కొంతకాలంగా ఒక ప్రచారం చేస్తున్నారు. ఏపీలో యూరియా కొరత ఏర్పడింది, సరిగ్గా ఎవరికి సరఫరా చేయలేదు, దానివల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అవి ఇవి వదులుతూ వీళ్ళు కూడా మీడియా ముందుకొచ్చి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మేము సిద్ధంగా ఉన్నాము ఎంక్వైరీకి, ఎక్కడ పొరపాటు జరిగిందో తేల్చుకుందాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకని అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఇలాంటి ప్రశ్నలు కేవలం మీడియా ముందు మాత్రమే ఎందుకు లేవనెత్తుతున్నారు? వాళ్ళకున్న పదవిని వినియోగించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా, ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేయట్లేదు అనేదే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, అసెంబ్లీలో అడగాల్సిన ప్రతి క్వశ్చన్ ని వీళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు మీడియా ముందు అడుగుతారు. సరే, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మేము మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. ఏంటి సార్ ఈ తీరు? ఇప్పుడు వాస్తవంగా గత 2 వారాలుగా యూరియా కొరత గురించి, యూరియా ప్రభుత్వం ప్రాపర్గా సరఫరా చేయలేకపోతుంది అన్న అంశం గురించి, రైతులు క్యూ లైన్లో నిలబడుతున్న అంశం గురించి, 100% యూరియా సమస్య అక్కడ తలెత్తిందనేది వాస్తవం. యూరియా మేము సక్రమంగా సరఫరా చేస్తున్నాము, కావాల్సినంతటి క్వాంటిటీ యూరియా అందుబాటులో ఉంది, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది రైతులు రాబోయే రబీకి కూడా ముందస్తుగానే స్టాక్ చేసి పెట్టుకుంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ కొరత తలెత్తుతూ ఉంది. ప్రతి రైతు అవసరానికి సరిపడా అంతటి యూరియా మేము సరఫరా చేస్తాం, మీరు ఆందోళన చెందొద్దని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సయోధ్య దృష్ట్యా, సాన్నిహిత్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సినంతటి యూరియా కేటాయింపులు చేస్తూ ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ప్రభుత్వం చెప్తున్న వివరణ. ఆ వివరణతోటి విభేదిస్తూ ప్రతిపక్షంగా రైతులు కష్టాలు పడతా ఉన్నారు, రైతులకు యూరియా కొరత ఎదుర్కొంటా ఉన్నారని చెప్పని వైసీపీ బయట వీధుల్లో ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా తప్పు పట్టడంలా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ కౌన్సిల్లో తమకు మెజార్టీ ఉంది కాబట్టి, తమకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా ఉంది కాబట్టి కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతూ ఉంది. కౌన్సిల్లో ఈ యూరియా కొరతని ప్రస్తావిస్తూ వైసీపీ సభ్యులు కౌన్సిల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. లేవనెత్తిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఈ అంశం గురించి మేము చాలా క్లారిటీతో ఉన్నాం, మా వివరణ కౌన్సిల్ వేదికగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చకి వస్తే మేము చర్చించడానికి, ఏ రూపంలో మీరు చర్చకు వచ్చినా కూడా మా ప్రభుత్వ స్టాండ్ క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆయన కౌన్సిల్లో ప్రతిపక్షానికి వివరణ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఒక అంశం ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆస్కారం ఉన్న అంశం, ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టడానికి ఉన్న అంశం మీరు కౌన్సిల్లో ప్రస్తావించబట్టి కదా ఇవాళ అది చర్చకు ఆస్కారం కలిగింది. మీరు కౌన్సిల్కి హాజరయ్యి ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కదా, ప్రభుత్వం కూడా మీకు స్పందించి మీకు వివరణ ఇవ్వడానికి సిద్ధపడింది కదా. అంటే ఇక్కడ మీరు సభకు హాజరైతే మీ నుంచి ప్రజలు ఆశిస్తుంది కూడా ఇదే కదా. వాళ్ళ ప్రతినిధులుగా మీరు సభకు హాజరు కావాలి, వాళ్ళ సమస్యలు సభలో ప్రస్తావించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. ఇది కదా ప్రజలు మీ నుంచి ఆశించేది, కోరుకునేది. కానీ మీరేం చేస్తున్నారు? కౌన్సిల్లో మెజార్టీ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి కౌన్సిల్లో ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారా? శాసనసభలో మీకు ఉన్న సంఖ్యాబలాన్ని కన్ఫైన్ కండి. మీకు అక్కడ ప్రజలు ఎన్ని స్థానాలు ఇచ్చారో ఆ స్థానాలతోటే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఏదైతే మీరు వీధుల్లో మాట్లాడుతున్నారో, ఏదైతే మీడియా ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారో, ఏదైతే సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నారో అదే అంశాలని అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోకి చూస్తూ సూటిగా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం, హక్కు మీకు ఉంది కదా. స్పీకర్ గారు కూడా మీకు యాంపుల్ టైం ఇస్తాం, మీరు సభకు రమ్మండి అని చెప్పని పిలుస్తున్నారు కదా. ఎందుకని సభకు హాజరు గారు? ఎందుకని శాసనసభ్యులుగా ప్రజల సమస్యలని, సమాజం సమస్యలని సభలో అధికారికంగా ప్రస్తావించే హక్కుని మీరు ఎందుకు వినియోగించుకోరు? అంటే ఇక్కడ సంఖ్యాబలం ఉంటేనే సభకు వస్తారా? సంఖ్యాబలం లేకపోతే ప్రస్తావించే స్థైర్యం మీకు లేదా? అసలు సమాజానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన, రైతాంగానికి సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావించాల్సిన నైతికత మీకు లేదా? మొట్టమొదట అంటే మీకు ప్రజల అధికారం కట్టబెడితే లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కడానికి కావాల్సినంత సంఖ్యాబలం ఇస్తేనే మీరు సభకు హాజరవుతారా? ఇక్కడ ఒక పక్క ఒక సభలో అక్కడ
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు దక్కింది, మీరు దాన్ని వినియోగించుకున్నారు, ప్రభుత్వం మీకు సమాధానం చెప్పడానికి సిద్ధపడింది. అదే అవకాశం శాసనసభలో కూడా ఎందుకు వినియోగించుకోవటంలా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము ప్రస్తావిస్తాము అంటూ వీధులకు పరిమితం చేస్తున్నారు తప్ప అసలు సిసల ప్లాట్ఫామ్ శాసనసభ. సమస్యల్ని ప్రస్తావించడానికి శాసనసభ్యులుగా ప్రజల చేత ఎంపిక కాబడ్డ ప్రతినిధులుగా మీ హక్కుని మీరు వినియోగించుకోలేకపోతున్నారు. ఇక్కడ సభలో కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి మీరు మెజారిటీ, తెలుగుదేశం పార్టీ మైనారిటీలో ఉన్నారు కాబట్టి అక్కడ మాట్లాడతారా? అంటే సంఖ్యాబలం ఉంటేనే మాట్లాడతారు మీరు, సంఖ్యాబలం లేకపోతే వెన్ను చూపి పారిపోతున్నారు అనేది అర్థమవుతుంది కదా. మీ పిరికితనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు కదా. అంటే అధికార పక్షానికి 164 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది కాబట్టి వాళ్ళని ఎదుర్కొనే నైతికత మీ దగ్గర లేదా? ఆ స్థైర్యం మీకు లేదా? ఇక్కడ మీరు వాళ్ళేమి మల్ల యుద్ధాలు చేయడం లేదు కదా, కుస్తీ పోటీలు కాదు కదా. అంతటి సంఖ్యాబలంతో 11 మంది మేమెలా పోరాడతాం అనుకోవటానికి మీ దగ్గర నాయకత్వ పటిముంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే, సమస్యలను ప్రస్తావించాలి అని చెప్పనే చిత్తశుద్ధి ఉంటే ఎంతమంది సంఖ్యాబలం కావాలి మీకు? ఒక ట్రెండ్ సెట్టర్లుగా మీరు గత సభల నుంచి మీరు స్ఫూర్తి పొందండి. గత సభల్లో 2 సభ్యులతోటి నోముల నరసింహయ్య గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ సభలో చాలా సమర్థంగా పనిచేసింది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2 సభ్యులతో పనిచేసింది. లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు 1 సభ్యుడితో పనిచేశారు. సుదీర్ఘకాలం ఓంకార్ గారు, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు ఒక్కొక్క సభ్యుడితో వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేవాళ్ళు. ఎంతమంది సంఖ్యాబలం కావాలి? మీరు 151 మందితోటి గత టెన్యూర్లో అధికారంలో ఉన్న రోజున 23 ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఆ 23లో కూడా 4 మీ పార్టీలోకి ఫిరాయించితే 19 మంది ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ 19 మందిలో కూడా ఒక రోజున మీరు 18 మందిని సస్పెండ్ చేస్తే ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు కొన్ని గంటల పాటు వివిధ సమస్యల మీద ప్రభుత్వంతో పోరాడారే, ప్రభుత్వాన్ని ప్రశ్నించారే, మీ నుంచి సమాధానాలు రాబట్టారే. ఆ స్థైర్యం, ధైర్యం మీకు లేదా? పులి సింహాలని చెప్పని మీకు ఎలివేషన్ ఇచ్చుకుంటా ఉంటారు. మరి మేము సింగిల్ సింహం, నాతో పోరాటానికి పార్టీలన్నీ కూటములుగా కడుతున్నాయి అంటే అని గత ఎన్నికలకు ముందు మీకు మీరు ఆ ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఇవాళ సభలో ప్రభుత్వాన్ని ఫేస్ చేయడానికి నాకు పలానా హోదా ఇస్తేనే నేను సభకు వస్తా, పలానా హోదా ఇస్తేనే నేను ప్రస్తావిస్తా అని చెప్పని ఈరోజు ఈ కండిషన్స్, అంటే మీరు ఎన్నికలకు వెళ్ళినాడు నాకు ఇంతటి సంఖ్యాబలం ఇస్తేనే మీ ప్రతినిధులుగా మేము సభలో కొనసాగుతామని చెప్పని కండిషన్స్ అప్లై అని చెప్పని ఏమన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగారా? మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఏ సంఖ్యాబలం ఇస్తే ఆ సంఖ్యాబలంతో మీరు ప్రజల పక్షాన కొట్లాడండి, ప్రజల సమస్యల కోసం పోరాడండి, మీ గుర్తింపు, గౌరవం ప్రజల్లో మీరు పెంపొందించుకోండి. అట్లాంటిది ఇవాళ ఈ పలాయనవాదం మూలన మీకు దక్కిన అవకాశాన్ని మీరే పోగొట్టుకుంటున్నారనేది ఇవాళ అర్థమవుతుంది కదా. కౌన్సిల్లో ఎలా అయితే మీ సభ్యులు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారో, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టారో, అదేవిధంగా రాబట్టే ఆస్కారం ఉన్న ఛాన్స్ని మీకు మీరు కాలదనుకుంటున్నారు. ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సరైన సందర్భంలో, సరైన సమయంలో ప్రజల సమస్యల గురించి స్పందించలేని నాయకుడిని ప్రజా జీవితంలో రేపు రోజున మేమెందుకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని డిజైన్ చేసుకునే పరిస్థితులు మీకు మీరే సృష్టించుకుంటున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.